ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఇప్పటి వరకు సమస్యలపై మీ పోరాటం మనం చేస్తున్నటువంటి శ్రీకాకుళంలో ఉన్నటువంటి సమస్యలపైన సుమన్ టీవీ చేసిన ప్రతి పోరాటం కూడా ఒక విజయవంతమైందని చెప్పచ్చు. అందులో భాగంగా ముఖ్యంగా సమస్య స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత పెట్టక ముందు సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ఎటువంటి సమస్యలు వ్యాపారస్తులు తలెత్తుతున్నారు, వారిపై పడ్డాయి అన్నది కూడా ఈరోజు సుమన్ టీవీ విశ్లేషణ చేసిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చాం. ఒక్కసారి ఆలోచిస్తే ఎవరైనా సరే స్మార్ట్ మీటర్ పెట్టక ముందు ప్రతి నెల కూడా కరెంటు బిల్లు ఎంత వచ్చేది? సుమారు 300 రూపాయల కరెంటు బిల్లు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత వాళ్ళకి 500 నుంచి 600 వస్తుంది. దీనిపైన విద్యుత్ యంత్రాంగం ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, మీరు ఎంత వాడితే దానికి తగ్గ బిల్లు వస్తుంది. సో ఇందులో ఎటువంటి లాలూచి లేదు, ఇందులో ఎటువంటి అవకతవకలు లేవని చెప్పినప్పుడు కూడాను ఒక్కసారి ఆలోచించండి, కామన్ మైండ్తో మనం ఆలోచిద్దాం. సో విద్యుత్ శాఖకి సూటిగా ఒక ప్రశ్న, స్మార్ట్ మీటర్ ఎటువంటి ఈ వ్యవస్థను నడిపేది ఎవరు? మీరా, అదానీ గ్రూపా? సో ఒకవేళ మీరే నడుపుతున్నారు అనుకుంటే మీ వ్యక్తి ఇక్కడ మీటర్కి రాకుండాను ఇక్కడ మీటర్లో ఎంత రీడింగ్ వచ్చింది అన్నది మీరు అక్కడ ల్యాప్టాప్లోనూ సిస్టంలో చూసి దానికి బిల్ వేస్తున్నారు అన్నారు. సో ఈ బిల్ మీ చేతిలో ఉంటుంది కదా, 30 యూనిట్లే కాలింది అని సో ఎలా చెప్పచ్చు? స్మార్ట్ మీటర్ ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది. మనం చూస్తే చాలామంది ఇప్పటికే ఎంతో పటిష్టమైనటువంటి భద్రత ఉన్న ఈవీఎంలే ట్యాంపరింగ్ అయ్యింది అని మనం వార్తలు వింటున్నాం. అటువంటిది ఈ స్మార్ట్ మీటర్ ట్యాంపర్ ఎందుకు అవ్వదు? ఒకవేళ స్మార్ట్ మీటర్ ట్యాంపరింగ్ చేస్తే అది ఎవరు? మీరా, అదానీ గ్రూప్ వాళ్ళ? సో ఒకవేళ ప్రైవేట్గా ఇచ్చామనుకుందాం, అదానీ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ మీటర్ మీద 10 యూనిట్లని పర్ మంత్ మనం పెంచినట్లయితే కొన్ని లక్షల మీటర్లు ఈరోజు కన్జంప్షన్ అవుతుంది. అంటే 1,00,000 మీటర్లకి ఈరోజు కేవలం ఒక మీటర్లో 10 యూనిట్లను ట్యాంపర్ చేస్తే ఏ రేంజ్లోని స్కామ్ జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. సరే ఇది స్కామ్ కాదు, దీన్ని పక్కన పడేద్దాం. సో మన విద్యుత్ శాఖ చెప్పిన విధంగానే స్కామ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, స్కామ్కి అవకాశం లేదు అని మీరంటే సో ఓపెన్ ఛాలెంజ్. ఇప్పటి వరకు సుమన్ టీవీ సుమారు ఒక 15 నుంచి 20 మంది వర్తకుల్ని కలిసి మనం రీడింగ్స్ బిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో బిఫోర్ స్మార్ట్ మీటర్ పెట్టక ముందు మీ దగ్గరికి వచ్చినటువంటి బిల్ ఎంత అని మనం తీసినట్లయితే సుమారు 300 రూపాయలు ఉంది. ఒక్కసారిగా స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీటర్లు వచ్చే బిల్ ఎందుకు అంత ఎక్కువగా వస్తున్నాయి? దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? సో దీని మీద వర్తకులు ఈరోజు భయపడుతున్న విషయం ఏంటి అంటే, ఈరోజు మేము చిన్న వ్యాపారం చేసుకుంటున్నాము, ఇది మేము డైరెక్ట్గా ఒక మీడియా ద్వారా కానీ ఎక్కడికైనా వస్తే రేపొద్దున మా వ్యాపారాలు ఉండాలి కదా, బిజినెస్ చేసుకున్నప్పుడు మాకు ఎందుకు సార్ గొడవ అంటున్నారు. అయితే ఈ విధంగా వాళ్ళు ఎందుకు అనుకోవడం బట్టి నష్టపోయేది ఎవరో తెలుసా? వ్యాపారులు కాదు, ఇటు విద్యుత్ శాఖ కాదు, అటు అదానీ కారో కాదు, సామాన్య ప్రజలు మీరే. ఎలా అంటారా? ఈరోజు వ్యాపారస్తుడు రూపాయి లాభం పెట్టుకొని అమ్ముతున్నాడు అంటే ఆ రూపాయికి తగ్గట్టు కరెంటు బిల్లు, అదేవిధంగాను ఆయన రెంటు, వాళ్ళ దగ్గర వర్కర్స్ జీతాలు, అదేవిధంగాను వాళ్ళ యొక్క లాభాలు అన్నిటినీ కలుపుకున్న తర్వాత రూపాయి లాభం వేసుకుంటున్నాడు. ఈరోజు కరెంటు బిల్ పెరిగింది, అది ఎవరి మీద పడుతుంది? డైరెక్ట్గా ఎవరైతే వస్తువులు కొంటున్నారో కామన్ వినియోగదారులపైన పడుతుంది. అంటే వినియోగదారుడు అంటే ఎవరు? మళ్ళీ సామాన్య ప్రజలు. ఈరోజు పెంచిన ఈ స్మార్ట్ మీటర్ ద్వారాను కరెంటు బిల్లు పెరిగితే అది సూటిగా మళ్ళీ మన మీదే పడుతుంది. స్మార్ట్ మీటర్ మీద అవకతవకలు జరగవు అంటే సో ఎక్కడో ఉన్న దగ్గర ఇక్కడ మీటర్లోని ఈరోజు మనం బిల్ కట్టలేదు అంటే అక్కడ ఆపేస్తున్నారు అంటున్నారు, మళ్ళీ బిల్ కట్టంగానే ఆన్ చేస్తున్నారు అంటున్నారు. ఏది కూడా మనిషి రాకుండా అంతా యాప్ ద్వారా అంటున్నారు. యాప్లో ఏదైతే మనం ఒక యాప్కి కానీ సిస్టానికి కానీ ఏఐ టెక్నాలజీ వాడినప్పటికి కూడాను ఏఐ టెక్నాలజీ దేని మీద పనిచేస్తుంది అంటే, మనం ఏదైతే కోడింగ్ అండ్ డీకోడింగ్ మనం ఇచ్చి కంప్యూటర్కి మనం ఏదైతే ఇస్తున్నామో అవే కమెంట్స్ మీద పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటర్ మీద 1 యూనిట్ పర్ మంత్ ఎక్స్ట్రా చూపించండి అని మనం ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేసుకున్నట్లయితే సో ఎన్ని లక్షల మీటర్లు ఉన్నాయి, ఎన్ని లక్షల యూనిట్లు పెరుగుతాయి? 1,00,000 ఇంటూ 9 రూపాయలు 10 రూపాయలు ఈరోజు ఛార్జ్ చేస్తున్నటువంటి యూనిట్ కాస్ట్. చలో ఇవి పక్కన పెట్టండి. ఇంకా భయంకరమైన నిజాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఒక ఇంటికి 1.5 సంవత్సరం నుంచి లాక్డౌన్ తాళాలు వేసి 1.5 సంవత్సరం నుంచి ఒక ఇల్లు, అదేవిధంగాను దాదాపు 3 సంవత్సరాలు పైబడి
షట్టర్ వేసినటువంటి ఒక షాపు, ఈరోజు వాళ్ళకి మినిమం బిల్ ఎంతో తెలుసా? సో ఒక్కసారి మీ ఆలోచన పొందుతున్నాను. 2,500 రూపాయల చొప్పున ఒక షాపుకి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగాను బిల్ పెరుగుతూ ఉంది. సో ఎందుకు అంటే గత ప్రభుత్వంలో లేదా గత టైంలోని వాడిన కన్జంప్షన్కి వేస్తున్నాం అంటున్నారు. సో అప్పటికి వాళ్ళు తాళాలు వేసే ఉన్నాయి. అప్పటికి కూడా లాక్డౌన్లో ఉంది. వాళ్ళ షటర్ క్లోజ్లో టూలెట్ బోర్డు పెట్టుకొని సుమారు 2 సంవత్సరాల నుంచి టూలెట్ బోర్డు ఉంటే అప్పుడు కూడా వాళ్ళ బిల్లు 200 రూపాయలు 300 రూపాయలు వచ్చిన బిల్లు ఈరోజు ఫైన్ 200 రూపాయలు పడుతుందా? ఒక మినిమం బిల్ ఎంత? సో అంటే కంప్లీట్గా 0 యూనిట్స్. మళ్ళీ వాళ్ళే చూపిస్తున్నారు బిల్ తీసుకెళ్తే మీరు 0 యూనిట్స్ కన్జంప్షన్, సో మీరు వాడలేదు అని. వాడకపోతే 600 రూపాయలు బిల్ ఎందుకు వచ్చింది అంటే ట్యాక్సెస్. సో ఎక్కడ ఎన్ని కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ట్యాక్స్లా. 0 యూనిట్ అంటే తాళమేసి టూలెట్ పెట్టిన ఇంటికి ఈరోజు ట్యాక్స్లా. సో ఇలాంటి సమస్య మీలో ఎంతమందికి ఉంది కింద కామెంట్ అయితే చేయండి. మీ బిల్లులకి వచ్చినటువంటివన్నీ కూడా పెట్టినట్లయితే మీ అందరికి కూడాను ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ప్రశ్నించండి. ఎందుకు ఈరోజు జవాబుదారీతనం ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నది. కాకపోతే అధికారులు మీకు జవాబు చెప్పటం లేదు అంటే ఖచ్చితంగా అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని అర్థం. మీరు ప్రశ్నించకపోతే, మీరు వెళ్ళి వాళ్ళని నిలదీయకపోతే ఇంకా మనం బానిస బతుకులు బ్రతుకుతున్నట్లే. సో స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాం, కానీ ఈరోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం వచ్చింది, అధికారుల నుంచి ఇంకా మీరు స్వతంత్రం తెచ్చుకోలేకపోతున్నారు. సో ప్రతి అధికారి కూడా, ప్రతి ఒక్కరు కూడా, ప్రభుత్వం తాలూకా అధికారులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు జవాబుదారులే. సో ఈరోజు మీకు మీటర్ ఎందుకు అంత వచ్చిందనేది ఖచ్చితమైన జవాబు ఇవ్వాలి. అది వాళ్ళు ఇచ్చిన జవాబు మీరు సాటిస్ఫై అవ్వకపోతే దానిపైన లీగల్గా వెళ్ళే రైట్స్ కూడా మీకు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మీ న్యాయం మీ చేతిలోనే ఉంది. సో మీకు కూడాను ఇలాగే కరెంట్ బిల్ వచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.